ఇవాళ విశాఖలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా తూర్పు నౌకాదళంలో చేరనున్నాయి. వేర్వేరు షిప్ యార్డులో తయారై ఒకేసారి ఒకే చోట నేవీలో ప్రవేశించడం వీటి ప్రత్యేకత. ప్రాజెక్ట్ 17Aలో మొదటిదైన స్టెల్త్ ఫ్రిగేట్ హిమగిరి F-34ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించగా, ఉదయగిరి F-35 ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించనుంది. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక కూడా ఇదే కావడం విశేషం. వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఒక్కొక్కటి 6,700 టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్లు వీటికి ముందున్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి. వీటికి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు, మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, 76 mm మీడియం రేంజ్ గన్, 30 mm 12.7 mm ఆయుధాలు, యాంటీ సబ్మెరైన్, సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు అమర్చారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ విశాఖలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా తూర్పు నౌకాదళంలో చేరనున్నాయి. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, రాజ్నాథ్ సింగ్ పర్యటన వివరాలు ఏమిటి? అలాగే 2 ప్రతిష్టాత్మక యుద్ధ నౌకల్ని రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా కూడా తూర్పు నౌకాదళంలో చేరుస్తున్నారు. గుడ్ మార్నింగ్. నేడు విశాఖ వేదికగా అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఎన్ఎస్ పరిధిలో అయితే 2 యుద్ధ నౌకలను అయితే జాతికి అంకితం చేయడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించి ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు రెండింటిని కూడా రాజ్నాథ్ సింగ్, ఎవరైతే ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అయితే ఈరోజు జాతికి అంకితం చేయడం అయితే జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా అయితే తూర్పు నావిక దళం అధిపతి అయిన దినేష్ కుమార్ త్రిపాఠి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క యుద్ధ నౌక అత్యధికమైన కమ్యూనికేషన్స్ తో పాటు ఇప్పటికే ఎన్నో రంగాల్లో అయితే ఇది నైపుణ్యాన్ని చూపించి ప్రతి ఒక్క మన దేశ రక్షణకి ఎంతగానో దోహదపడుతుందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం 6,670 టన్నుల బరువు ఉన్న ఈ యొక్క యుద్ధ నౌక ఏదైతే ఉందో ఇది 149 మీటర్ల పొడవు, అలానే 28 నాటికల్ మైల్ స్పీడ్ తో అయితే ఇది వెళ్లే అవకాశం అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే అత్యధికమైన సెన్సార్స్ యుద్ధ నౌకలకి ఏదైతే కావాల్సిన ఇది ఉంటుందో అది హిమగిరి, ఉదయగిరి రెండింటికి కూడా ఈ యొక్క సామర్థ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఎక్కడికైనా సరే ఎటువంటి యుద్ధం వచ్చినా సరే యుద్ధానికి సిద్ధంగా ఉండే విధంగా అయితే ఈ నౌకలైతే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ యుద్ధ నౌకలతో అయితే ఇప్పటికి సూపర్ సోనిక్, బ్రహ్మస్ వంటి నింగిలో ప్రయోగించడానికి కూడా ఇక్కడ ఈ హెలికాప్టర్స్ కావచ్చు, అలానే యుద్ధ విమానాలను కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉండే విధంగా కూడా ఈ యొక్క యుద్ధ నౌకల నిర్మాణం అయితే జరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ అయితే దాదాపు 2:55 నిమిషాలకైతే ఐఎన్ఎస్ డాగర్కి చేరుకున్న పరిస్థితి ఉంటుంది. అక్కడ నుండి 3 గంటల నుండి 3:38 వరకు అయితే అక్కడ ఈ యొక్క హిమగిరి అలానే ఉదయగిరిలోనే ఆ యొక్క నౌకలను అయితే జాతికి అంకితం చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 3:50 నుండి 3:55 వరకు అయితే గిఫ్ట్ సెరమనీ, దీన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళకైతే ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఆ తర్వాత ఉదయగిరి అనేది ఏదైతే నౌక ఉందో ఆ నౌక మొత్తాన్ని కూడా చూడడానికి 3:55 నుండి 4:02 నిమిషాల వరకు అందులో ఉంటారు. అలానే 4:02 నిమిషాల నుండి 4:10 నిమిషాల వరకు కూడా హిమగిరి నౌకలు కూడా సందర్శించి లోపల ఎటువంటి యుద్ధ నౌకలకి ఆ లోపల ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి వాటన్నింటిని కూడా ప్రజలకి కూడా తెలియజేయడానికి అయితే ఒకసారి రాజ్నాథ్ సింగ్ అయితే లోపలికి వెళ్ళి అన్నింటిని కూడా వీక్షించిన పరిస్థితి. ఇది యుద్ధంలో అయితే భీకర పోరుని సాధించే విధంగా అత్యాధునికమైన ఏవైతే ప్రత్యేకతలు కలిగి ఉన్నాయో ఆ ప్రత్యేకతలు అన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకైతే హిమగిరి, ఉదయగిరి యుద్ధ నౌకలను అలానే జాతికి అంకితం చేస్తూ మన దేశ రక్షణని మరింత పటిష్టం చేయడానికైతే కూటమి ప్రభుత్వం అయితే కావచ్చు, అలానే ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటే నేవీ డిఫెన్స్ వాళ్ళు అయితే దీన్ని తీసుకొచ్చేందుకు అయితే గత 4 సంవత్సరాల 6 నెలల క్రితం నుండి కూడా దీన్ని పనిచేయడానికి అయితే తీసుకొచ్చి ఎంతో కష్టపడి అయితే ఈ యొక్క నౌకలను అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ 2 యుద్ధ నౌకలు చేరుకోవడంతో అయితే
తూర్పు నావికాదళం మరింత పటిష్టంగా చేరుకొని నావికాదళంలో మరింత శక్తివంతంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాజ్నాథ్ సింగ్ తో అయితే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:05 వరకు కూడా రాజ్నాథ్ సింగ్ అయితే విశాఖ నగరంలో ఉండే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి విశాఖ నగరం అంతటా కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. బ్రేకింగ్ లో చూస్తున్నాం, ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్ల పిడుగు పడింది. ఇందులో భారత్పై మరింత ఎక్కువగానే గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 25% టారిఫ్లు అమలు చేస్తుండగా తాజాగా మరో 25% సుంకాలు విధించేందుకు అంతా రంగం సిద్ధమైంది. రేపటి నుంచి అదనపు 20% సుంకాలు కూడా అమలు చేయనున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్పై 50% సుంకాలు విధిస్తే పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిపుణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై చర్చించడానికి ప్రధాని మోడీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంఓ ఉన్నత స్థాయి సమీక్ష నేడు జరగనుంది. ఈ క్రమంలోనే ట్రంప్ టారిఫ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భారత్పై విధించే అమెరికా అదనపు సుంకాల తేదీ దగ్గర పడిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారత్లోని రైతులు, పశుపోషకులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇలాంటి వారి విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయంతో తమపై తీవ్రంగా ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయని, అయినప్పటికీ ఆ ఒత్తిడిని భరిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మొదట 25% సుంకాలు విధించిన ట్రంప్ ఆ తర్వాత అదనంగా మరో 25% ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో దశ సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా దీన్ని పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇటీవల వెల్లడించారు. అయితే తమపై విధించిన అదనపు సుంకాలు అనుచితమని, అన్యాయమని ఇప్పటికే భారత్ ఖండించింది. భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత్లోని వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమాధారిత పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్పై విధించిన అదనపు సుంకం రేపటి నుంచే అమలు కానుంది. డొనాల్డ్ ట్రంప్ చాలా రూడ్గా తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ఇవాళ పీఎంఓ స్థాయిలో ఒక మీటింగ్ కూడా జరగనుంది ఢిల్లీలో. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? అదనపు టారిఫ్కి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది? ఎస్ రమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై అదనంగా మరొక 25% సుంకాలు ఏదైతే విధించడం జరిగిందో ఆ సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయి. అంటే అమెరికా కాలమానం ప్రకారము ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమల్లోకి రానున్నాయి. ఇండియా కాలమానం ప్రకారం రేపు 10 గంటల నుంచి ఈ యొక్క అదనపు సుంకాలు, అంటే భారతదేశంపై ఇప్పటికే 25% ఆ సుంకాలు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం వేస్తా ఉంది. ఇక్కడి నుంచి వచ్చే ఎవరైతే వారికి వచ్చే దిగుమతులు, అంటే మనకు ఎక్స్పోర్ట్స్, మనం చేసే ఎగుమతులపై ఇప్పటికే 25% సుంకాలు విధిస్తా ఉన్నారు. సో ట్రంప్ ఏదైతే ఆగస్టు 7వ తేదీ ప్రకటించడం జరిగిందో భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న నెపంతో మరొక 25% టారిఫ్లు పెంచుతున్నామని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో ఆ అదనపు 25% రేపటి నుంచి అమల్లోకి రాబోతా ఉంది. దీంతో మొత్తంగా కలిపి భారతదేశంపై 50% సుంకాలు అమల్లోకి రాబోతా ఉన్నాయి. సో ఈ 50% సుంకాల వల్ల భారతదేశం నుంచి ఎగుమతి చేసే వస్తువులకు డిమాండ్ ప్రధానంగా ఎగుమతి ఆగిపోతుందని చెప్పేసి ఏదైతే ఆందోళన అయితే దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. దీనికి సంబంధించి చిన్న మధ్య తరహా పరిశ్రమలు
ఇవన్నీ కూడా మూసివేసే ఆలోచనగా, అంటే మూసివేసే పరిస్థితి వస్తుందా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజు పిఎంఓ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. పిఎంఓ స్పెషల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, పికే మిశ్రా ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. భారతదేశం ఇప్పటి వరకు ఈ యొక్క అమెరికా విధించబోతున్నటువంటి దానిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంది, ఇక ఎట్లాంటి చర్యలు తీసుకోపోవాలి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి సంస్థలకు కానివచ్చు, అదేవిధంగా పరిశ్రమలకు కానివచ్చు ఏమైనా రాయితీలు ఇస్తారా, లేదంటే ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తారో అనేది సో ఈ రోజు ఆ సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్లు విధిస్తూ వస్తా ఉంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా కూడా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అనుచితంగా తీసుకుంటా ఉన్నాడు, ఇట్లాంటి నిర్ణయాలు ఒక్కొక్క దేశంపై ఒక్కొక్క రకంగా కూడా ఈ యొక్క టారిఫ్లు విధిస్తా వస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే భారతదేశం రష్యాకు దగ్గర అవుతా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. అమెరికా చెప్పినా కూడా వినడం లేదు అనే నెపంతో ఈ అదనపు 25% భారాన్ని భారతదేశంపై వేశారు. దీన్ని రేపటి నుంచి కూడా అమల్లోకి రాబోతుండడంతో భారతదేశం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అప్రమత్తమైంది. ఏం చేయాలనే దానిపై కూడా ఈ రోజు కీలక సమావేశం జరగబోతా ఉంది. ఇక మరొక వైపు వైట్ హౌస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై పునరాలోచన చేసే అవకాశం లేదన్నట్టుగా కూడా అమెరికా వైట్ హౌస్ నుంచి అధికారులు అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 50% కొనసాగే అవకాశమే ఉన్నట్టుగా కూడా అక్కడి నుంచి సమాచారం అయితే అందుతా ఉంది. అదేవిధంగా 50% సుంకాలు అమల్లోకి రేపటి నుంచి వచ్చినట్టయితే భారతదేశంలో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆక్వా రంగం, చేపల ఎగుమతులపై, అదేవిధంగా ఇటు లెదర్ ఉత్పత్తులు, అదేవిధంగా ఇటు ఇతర కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క సుంకాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన తాజాగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా బహిరంగ సభలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా రైతాంగానికి కానివచ్చు, రైతులకు కానివచ్చు ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇట్లాంటి టారిఫ్లకు ఖచ్చితంగా భయపడబోమని చెప్పేసి కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా రైతులను, అదేవిధంగా చిన్న పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా మోడీ అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా భారత్ నుంచి ఏదైతే వచ్చే దిగుమతులపై అమెరికా 50% ఏదైతే సుంకాలు ఉన్నాయో అవి రేపటి నుంచి అమలులోకి రాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి భారతదేశం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇప్పటికే భారత్ తన అసంతృప్తిని దీనికి సంబంధించి అమెరికాకు తన అసంతృప్తిని వెల్లడించడం జరిగింది. ఇదైతే అన్యాయం, ఇది అక్రమం అని చెప్పేసి కూడా ఈ భారతదేశం ఇప్పటికే దీనికి సంబంధించి ప్రకటించడం జరిగింది. భారత్ నుంచి వస్త్రాలు కానివచ్చు, ఆభరణాలు కానివచ్చు, ఆక్వా రంగంలోని రొయ్యలు, అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ వస్త్రాలు, ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు ఉంటాయో వీటి ఉత్పత్తులకు ఇవన్నీ కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భారతదేశంలోని పారిశ్రామిక వర్గాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మొదట 25% సుంకాలు విధించిన ట్రంప్ ఆ తర్వాత అదనంగా మరో 25% ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రెండో దశ సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా దాన్ని పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావు ఇటీవలే వెల్లడించారు. అయితే తమపై విధించిన అదనపు సుంకాలు అనుచితమని, అన్యాయమని ఇప్పటికే భారత్ ఖండించింది. భారత్ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చెప్పింది. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత్లోని ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమాధారిత పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ గ్రామం ఒకప్పుడు ఊరంతా జనాభాతో నిండుకుండలా కనిపించేది. అందరూ తమ పిల్లల్ని చక్కగా చదివించుకునేవారు, భవిష్యత్తును నిర్మించుకునేందుకు రెక్కలు కల్పించారు. తీరా సమయం రాగానే పక్షుల్లో ఎగిరిపోయారు. ఇప్పుడు ఆ చదువే శాపంగా మారి గ్రామంలో ఉండేవారు కూడా లేకుండా పోయారు. అంతేకాదు గ్రామంలో లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇల్లు సైతం పాడు పెడుతున్న పరిస్థితి నెలకొంది.
బాపట్ల జిల్లా కారంచేడులోని ఎర్రంవారిపాలెంలో అంతా కోలాహలంగా ఉండేది. అప్పటి వారంతా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించేవారు. వారు పడే కష్టం వారి పిల్లలు పడకూడదని తలిచారు. ఆ గ్రామానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఓ ప్రైమరీ స్కూల్ను, తర్వాత ఓ హై స్కూల్ను ప్రభుత్వం ద్వారా ఏర్పరచుకున్నారు. వారి పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఇంతవరకు బానే ఉంది. చదువుకున్నోళ్లంతా గ్రామం వదిలి ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళి అక్కడే పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో స్థిరపడిపోయారు. దీంతో అప్పటిదాకా వందల మంది చదువుకున్న పాఠశాలలకు వెళ్లేందుకు పిల్లలే లేని పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న పొద్దున్నే రెడీ చేసి అలా ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఇంట్లో అయితే ఈ గ్రామంలో 740 మంది జనాభా ఉంటే చదువుకునే పిల్లలు కేవలం 20 మంది మాత్రమే. అక్కడ ప్రైమరీ స్కూల్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క విద్యార్థికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండి చదువు చెబుతున్నారు. ఇక అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో అయితే పిల్లల కన్నా సిబ్బంది ఎక్కువ ఉన్నారు. ఓ చిన్నారి కోసం ఓ ఆయా ఓ టీచర్ పనిచేస్తున్నారు. గ్రామంలో ఉన్న 20 మంది పిల్లల్లో ఒకరు ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నారు. వచ్చేడాది ఆ విద్యార్థి హై స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ ఖాళీ అయిపోతుంది. ఇక హై స్కూల్లో సుమారు 13 మంది విద్యార్థులు చదువు అభ్యసిస్తున్నారు. మిగిలిన 6 పిల్లలు పక్క గ్రామంలోని ప్రైవేట్ స్కూల్కి వెళుతున్నారు. అయితే గ్రామంలోని 2వ తరం వాళ్ళంతా బాగా చదువుకుని ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో గ్రామాల్లో చదువుకునేందుకు బడికి వెళ్లే పిల్లలు కరువయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో పిల్లలు లేక స్కూల్స్ మూతబడే పరిస్థితి ఏర్పడుతోంది. మన తల్లి కన్న తల్లి ఎవరికైనా సరే క్లాసులో లెసన్ చెప్పుకున్నాం మనం. అయితే నిజంగా కన్న తల్లి యొక్క శ్రమను గుర్తించిన విద్యార్థులుగా సరిగా నోట్స్ రాయకుండా చదవకుండా ఉంటే అది మన సమాజంగా కన్న తల్లి యొక్క పనులు విశ్లేషించాలి. ఇక ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కోసం సొంతూళ్ళలో లక్షలు పోసి అపురూపంగా ఇళ్లు నిర్మించుకున్నారు. కానీ వృద్ధాప్యంలో వారు ఒంటరిగా ఉండలేక గ్రామాన్ని వదిలి పిల్లల దగ్గరకు వెళ్లారు. దీంతో ఆ ఇళ్లు కూడా పాడుపడుతున్నాయి. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే ఈ ఊళ్ళో ఒకప్పుడు మనుషులుండేవారిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చేమో అనే ఊహాగానాలు గట్టిగా వినబడుతున్నాయి. ఎలా నడుస్తుంది? స్ట్రెంత్ ఎంతమంది? ఎలా? నేను వచ్చిన దగ్గర నుంచి ఇద్దరే ఉన్నారండి. నేను స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఇద్దరే ఉన్నారు పిల్లలు. ఆ ఇద్దరులో ఒకళ్ళు మాత్రం 5th క్లాస్ అయిపోయింది లాస్ట్ ఇయర్. 6th వెళ్ళిపోయింది. అమ్మాయి హై స్కూల్కి వెళ్ళింది. ఈ అబ్బాయి మాత్రం నేను వచ్చినప్పుడు 3rd క్లాస్, లాస్ట్ ఇయర్ 4th క్లాస్, ఇప్పుడు 5th క్లాస్. నెక్స్ట్ పరిస్థితి ఎన్రోల్మెంట్ కోసం అయితే మేము మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నామండి. గ్రామంలో జనాభా ఎంతమంది సార్? జనాభా తక్కువ మందే ఉన్నారు. ఇంకా ఒక 400 మంది ఉంటారు. పిల్లలు లేరు సార్. ఫీడింగ్ లేదండి ఊళ్ళో. ఫీడింగ్ లేదండి. మేము ఊర్లో వస్తే తిరిగామండి. ఈ ఊరు వరకు ఈ ఊరు మొత్తం తిరిగాం. పిల్లలు లేకపోవడం కారణం ఉన్న 3-4 ఉన్నారు. వాళ్ళు మాత్రం కాన్వెంట్కి వెళ్తున్నారు. అంటే అలా ఆ కారణం ఏంటంటే ఆ 3 కూడా వెళ్ళడానికి ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు లేనందువల్ల పిల్లలు ఆడుకోవడానికైనా తోడు లేకుండా ఉంటారనే ఉద్దేశం మీద వాళ్ళు బయటికి వెళ్ళడం పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే అండి, మా ఊర్లో ఉన్న యూత్ అనేవాళ్ళు అంటే 30-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మొత్తం 90% బయటకు వెళ్ళి సెటిల్ అయ్యారు. అంటే ఎంప్లాయర్ గా కానీ, బిజినెస్ గా కానీ, ఇంకా వేరే అదర్ సోర్స్. దానివల్ల ఏంటంటే మా ఊళ్ళో పిల్లలు అనేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. అది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదో ఉన్న కొంతమంది కూడా వాళ్ళకి కొంచెం స్తోమత ఉండి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి వీళ్ళు పొలం పనులకు వెళ్తూ పిల్లల్ని ఇక్కడ ఊరు స్కూల్లో వదిలిపెడితే వాళ్ళ టైమింగ్ అప్పుడు ఏదన్నా వచ్చి ఊళ్ళో అటు ఇటు ఏదన్నా ఆడుకుంటా ఇబ్బందులు జరుగుతుంటాయి అని చెప్పేసి దీనివల్ల వచ్చేటప్పటికి ప్రైవేట్ స్కూల్కి కొంచెం ప్రియారిటీ ఇస్తున్నారు. యాక్చువల్లీ చూస్తే మొత్తం మీద కలిపితే ఒక 25 లోపే ఉంటారు మా ఊళ్ళో మా స్కూల్ ఇక్కడ చదువుకునే పిల్లలు. అది కాకుండా ఇక్కడ రెండోది ప్రైవేట్ స్కూల్కి ఏంటంటే మార్నింగ్ 7:30-8కి స్కూల్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ 4:35కి ఒక గ్రూప్ వస్తారు, 6కి ఇంకో గ్రూప్ వస్తారు. ఈ లోపు వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. దీని అభిప్రాయంతో ఉన్నవాళ్ళు కొంతమంది అటు పంపిస్తున్నారు. మేబీ హై స్కూల్లో వచ్చేటప్పటికి ఒక 5-6 వచ్చేటప్పటికి హై స్కూల్ జాయిన్ అయ్యారు. తిరుపతి తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో రివ్యూ చేశారు. ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2.2 అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు. ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిని మెగా సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు ఆయన. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్ లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేస్ కాదు, అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్ తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ వల్ల అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. 8,500 కోట్లు ఇచ్చిన ప్రాజెక్ట్ ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్ట్ వదిలేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రాజెక్టులు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాం. రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. బీహార్కు వెళ్లారు. తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇక సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, పొంగులేటి, వాకిటి శ్రీహరి బీహార్ వెళ్లారు. రాహుల్ ఓటర్ అధికార యాత్రలో నేతలంతా పాల్గొంటారు. నిన్న అభిషేక్ మను సింఘ్వితో సీఎం సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై నేతలు చర్చించారు. ఇవాళ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ నేతలంతా పాల్గొంటారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. బీహార్కు వెళ్లారు. తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి టీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, పొంగులేటి, వాకిటి శ్రీహరి బీహార్ వెళ్లారు. ఇక బీహార్లో రాహుల్ ఓటర్ అధికార యాత్రలో పాల్గొంటారు. ఇక నిన్న అభిషేక్ మను సింఘ్వితో సీఎం సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై నేతలు చర్చించారు. ఇవాళ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రుల షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? రమణ, నిన్న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలుకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుంది, అదేవిధంగా ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి న్యాయ పోరాటానికి సంబంధించి కూడా న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు సబ్ కమిటీతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. మరోవైపు సబ్ కమిటీ సభ్యులైనటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, పున్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వీరంతా కూడా అటు జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కూడా భేటీ అయ్యి పలు సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఆ తర్వాత పలు కీలకమైనటువంటి తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను చర్చించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బీహార్ లోని దర్భంగా విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో అటు బీహార్ లో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. వారితో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాకిటి శ్రీహరి, సీతక్క వీరితో పాటుగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఎన్నికల సంఘం ఇటీవల చేపట్టినటువంటి ఎస్ఐఆర్ కు సంబంధించి బీహార్ లో ఉన్నటువంటి
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూ పార్లమెంటు వెలుపల పార్లమెంటు లోపల కూడా పెద్ద ఎత్తున నిరసనలు నినాదాలు చేసిన నేపథ్యంలో ఈసీ కార్యాలయం వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని వరకు కూడా పార్లమెంట్ నుంచి పాదయాత్రగా నిరసన ర్యాలీ చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే త్వరలో జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల నేపథ్యంలో 65 లక్షల మంది ఓట్లను కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించడం పైన రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగానే దాదాపు 16 రోజుల పాటు ఈ యొక్క యాత్ర కొనసాగుతా ఉంది. బీహార్ లోని దాదాపుగా 20కి పైగా జిల్లాల్లో ఈ యొక్క పాదయాత్ర కంటిన్యూ కాబోతా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు ఈ యొక్క రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ ఎన్నికల ఓటర్ జాబితా సవరణకు సంబంధించి చేపడుతున్నటువంటి ఉద్యమానికి తెలంగాణ కాంగ్రెస్ మద్దతు తెలుపుతూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలుపబోతా ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలవబోతా ఉన్నారు. ఈ యొక్క రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను ఓటర్ జాబితాలో అవకతవకలను కూడా దేశవ్యాప్తంగా ఎండగట్టే విధంగా ఏఐసిసి ప్రణాళికలు రూపొందిస్తా ఉంది. తెలంగాణలో కూడా ఓటరు జాబితాలో పలు అవకతవకలు జరిగాయి అనేటటువంటి ఆరోపణలు ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ చేశారు. ఈ నెల 30వ తేదీన జూబ్లీ హిల్స్ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉంది. ఓట్ చోర్ గద్దె చోడ్ అనేటటువంటి నినాదంతో కూడా ఇవాళ ఈ నెల 30వ తేదీన జూబ్లీ హిల్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న నేపథ్యంలో కూడా ఇవాళ రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ యొక్క ఓటర్ అధికార యాత్ర ఏదైతే ఉందో అందులో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు కీలక నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలుపబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు.